ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మంకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ముందు నుంచి కూడా మంత్రిగా పనిచేస్తున్న నేపథ్యంలో మేమే గెలుస్తామని చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో మొత్తానికి పువ్వాడ అజయ్ ఏమంటున్నారు, దానిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. రాజకీయాలు వేడెక్కాయి. ఖమ్మం కేంద్రంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ మీద భవిష్యత్తు మొత్తం కూడా జిల్లా ప్రజానీకం కూడా ఆధారపడిన నేపథ్యంలో ఈరోజు ఖమ్మం కేంద్రంగా జరుగుతున్నటువంటి రోడ్ షో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పువ్వాడ అజయ్ కుమార్ పోటీలో ఉన్నారు. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి పువ్వాడ అజయ్ ఇప్పటికే కార్ని 4 గేర్లో నడుపుతూ ముందంజలో ఉన్నారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కిల్లా బజార్కి ప్రచారానికి రోడ్ షోకి వచ్చినటువంటి పువ్వాడ అజయ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఖమ్మంలో పోటీ ఎవరు నెలకొంటా ఉంది, ఎలా జరగబోతుందన్న అంశాల గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఖమ్మంకి సంబంధించి పువ్వాడ అజయ్ కుమార్ కాందా నగర్ ఇప్పటివరకు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అజయ్ గారు ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతా ఉన్నారా? తప్పకుండా కొడతాడు హ్యాట్రిక్. అది ప్రజలను అడిగితే చెప్తారు. వాళ్ళకి నేను ఎన్నోసారి పోటీ చేస్తున్నా లేకపోతే ఎన్నోసారి గెలవాలి అనేది కాదు, అజయన్నే గెలవాలి, ఎన్నిసార్లన్నా అజయన్నే గెలవాలని చెప్పి వాళ్ళ కోరిక, ఖమ్మం ప్రజల కోరిక. ఎందుకంటే అజయన్న అంటే స్థానికుడు, ఇక్కడ స్థానికంగా అందుబాటులో ఉన్న వ్యక్తి, అభివృద్ధి చేసిన వ్యక్తి, ఈ 5 ఏళ్లలో ఖమ్మం ఎన్నడూ చూడనంత అభివృద్ధిని చూపించిన వ్యక్తి. తన ఇంటి ముందు మరి అభివృద్ధిని, తన కంటి ముందు కనపడే అభ్యర్థిని ఖమ్మం ప్రజలు వదులుకుంటానికి సిద్ధంగా లేరు. ఇవాళ ఒక గొంగళి పురుగులాగా ఉన్న ఖమ్మాన్ని సీతాకోక చిలుకలాగా తయారు చేసిండు అజయన్న అని ప్రజలే చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రజలు విఘ్నులు. వాళ్ళ ముందున్న మరి బంగారు ముద్దని వదిలిపెట్టి ఎక్కడో ఆకాశంలో చూడరు. ఇంట్లో ఉన్న నిండుకుండని కాలుతో దన్నుకొని మేఘం వైపు చూడరు. ఖమ్మం ప్రజలు విఘ్నులు. కాబట్టి బయట వాళ్ళని గతంలో చూశారు, వచ్చారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ చేశారు, పోటీ చేశారు, గెలిచారు, ఓడారు. కానీ ప్రజల్ని ఎప్పుడు పట్టించుకోలే. ప్రజలు పండగలు లేరు, పబ్బంలో లేరు, కరోనాలో లేరు, లేదా మున్నేరు ముంపు బాధితుల్లో లేరు, లేకపోతే ప్రజల కష్టాల్లో లేరు, సుఖాల్లో లేరు. ఇవాళ మాత్రం తగుదునమ్మా అని చెప్పి వచ్చి ఓట్లు అడగటానికి మాత్రం వస్తున్న వాళ్ళందరినీ కూడా ఒకసారి ఆలోచన చేయాలా. కరోనాలో 2 సంవత్సరాలు ప్రజలు విలవిల్లాడితే ఎక్కడున్నారయ్యా తుమ్మల నాగేశ్వరరావు గారు? మీరు ప్రజలు ఇదే కిల్లాలో ఎక్కడైతే నిలబడి ఉన్నామో ఇదంతా రెడ్ జోన్ పెట్టి మరి మొత్తం కూడా గిలగిల్లాడిపోతా ఉంటే ప్రజలు, నేను కలెక్టర్ గారు ప్రాణాలకు తెగించి ఇక్కడికి వచ్చి వాళ్ళకి సరుకులు ఇప్పించిన, మందులు ఇప్పించిన, ప్రజలను ఆదుకున్నాం. ఆ రోజున నువ్వు లేవు. కరోనా సమయంలో రెమిడిసివర్లు, ఆక్సిజన్, వ్యాక్సిన్లు వేసే సమయంలో కూడా నువ్వు లేవు. కనీసం ప్రజలను పట్టించుకోలే. ఇవాళ వచ్చి అరాచకం అంటవా? ఇంటింటికి కళ్యాణ లక్ష్మి షాదీమార్కి ఇచ్చిన అజయ్ కుమార్ది అరాచక పరిపాలన. కరోనాలో 2 సార్లు కరోనా తెచ్చుకొని ప్రజల ప్రాణాలు కాపాడితే నాది అరాచక పరిపాలన. నువ్వేమో కాంట్రాక్టర్లను చుట్టుపెట్టుకొని కమిషన్లు దొబ్బుతూ గతంలో మంత్రిగా నీకు అవకాశం ఇస్తే నువ్వు చేసింది ఏంటి? ఖమ్మానికి ఏమి చేయలే. పాలేరు పారిపోయినావు. నువ్వు పాలేరు ఏదో చేసుకోవాలనుకున్నావు. ఇవాళ పాలేరు టికెట్ దొరకకపోతే ఖమ్మం వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తూ ఉన్నావు. కాబట్టి ఖమ్మం ప్రజలు విఘ్నులు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖమ్మం ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కొట్టేసి నన్ను గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 2,000 రూపాయల నోటు పువ్వాడ అజయ్ నేను కాదు, నేను డాలర్ అని అంటున్నటువంటి నేపథ్యంలో మీ స్పందన? డాలర్ అందుకనే అంటున్నా. డాలర్ అనేది మన దేశానికి కాదు, బయటది. డాలర్ ఇక్కడ చెల్లదు. ఇక్కడ చెల్లేది రూపాయే చెల్లుతుంది. అందుకనే అన్నా నేను, అది డాలర్ అనేది బయటది. అందుకనే నేను అన్నా అతను బయటవాడని. కాబట్టి ఆయన డాలర్ లెక్కనే ఉండనియండి. నేను 2,000 రూపాయలను, 500 రూపాయలను, లేకపోతే 100 రూపాయలను ప్రజలే తేలుస్తారు. కానీ అది ఆయనే చెప్పిండు డాలర్ అని. డాలర్ అంటే బయటది, బయటోడు కాబట్టి బయట వ్యవహారం ఆయనే చెప్పుకున్నాడు. ఆయన నోటి ద్వారానే చెప్పుకున్నాడు. ఖమ్మంలో మాస్ మహారాజుగా గుర్తింపున్నటువంటి మీకు మాస్ మహారాజా మాస్లో ప్రజాకానికి బలమైనటువంటి పునాది ఉంది. క్లాస్ ప్రజలకు దూరంగా ఉన్నారని జనం అనుకుంటారు. దీని మీద క్లారిటీ ఏంటి సార్? నాకు క్లాసు మాస్ అని కాదు, అన్ని వర్గాల ప్రజల్ని నేను అందరికీ దగ్గరగా ఉన్నా. కాబట్టి నువ్వు నన్ను మాస్ మహారాజాను లేదా క్లాస్ మహారాజాను ఏదన్నాను, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశా, అందరికీ అందుబాటులో ఉంటా. కారు గుర్తుకు ఓటేయండి, 3వ సారి గెలిపించండి. ఖమ్మాన్ని ఇంకా 10 రెట్లు అభివృద్ధి చేసి చూపిస్తాను. ఫైనల్ క్వశ్చన్ సార్, ఖమ్మంకి సంబంధించి పువ్వాడ అజయ్ గారు ఫోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో కింగ్ అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఈసారి ఫోల్ మేనేజ్ సిస్టమ్ మొత్తం కూడా అజయ్కి అనుకూలంగా ఉండబోతుందంటారా? నేను ఒక మాట చెప్తా ఉన్నా, గతంలో కూడా మీరు అడిగారు, నేను చెప్తా ఉన్నా. ప్రజలు గెలిపిస్తారు, పోల్ మేనేజ్మెంట్లు గెలిపించవు ఎప్పుడు కూడా, లేదా పోల్ సర్వేలు గెలిపించవు. ప్రజలు గెలిపిస్తారు. ప్రజల గుండెల్లో నేనున్నా. తప్పకుండా ప్రజలు ఆశీర్వదించి కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఇది ప్రస్తుతం ఖమ్మంకి సంబంధించి రాజకీయాలు పూర్తి స్థాయిలో వేడెక్కాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే రాజకీయాల్లో తనదంటూ ప్రత్యేక స్థానం సాధించాలని చెప్పేసి కూడా పట్టుదలతోటి ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఒకరు విమర్శలు చేసుకుంటూ ఖమ్మం నగరం నాదే, ఖమ్మం నియోజకవర్గం స్థానికుని నేను, గెలిచేది నేనే, ప్రజలు కూడా నా వెనుక ఉన్నారని చెప్పేసి కూడా మనతో పాటు రాష్ట్ర మంత్రి పువ్వాడ